హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. ఇది మన ఛానల్లో 63 వీడియో అనమాట. పాలసీ ఇష్యూడ్ అంటే ఏమిటి? సో ఇక్కడ మనకి చూడండి, సో ప్రీవియస్గా సూసైడ్ ఏదైనా చేసుకుంటే, ఆత్మహత్య చేసుకుంటే మనకి క్లెయిమ్ వస్తుందా రాదని చెప్పుకున్నాం కదండి. ఇక్కడ ఏంటంటే పాలసీ ఇష్యూడ్ అంటే ఏమిటి అంటే, ఒక పర్సన్, ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఉన్నాను, ఒక పాలసీ అప్లై చేశాను. అప్లై చేసిన తర్వాత మనకి ఫస్ట్ స్టెప్లో నేను అప్లై చేస్తాను, తర్వాత సెకండ్ స్టెప్లో పిఎఫ్ ఫామ్ అంతా ఫిల్ చేస్తాను, తర్వాత థర్డ్ స్టెప్లో మనకి డాక్యుమెంట్స్, నా ఇన్కమ్ ప్రూఫ్స్ ఏవైతే అవన్నీ ఇస్తాను. తర్వాత మనకి ఫోర్త్ స్టెప్లో మనకి మెడికల్స్ అండి, ఇదే చాలా చాలా ఇంపార్టెంట్, మెడికల్స్ అవుతాయి. సో మెడికల్స్ అయిన తర్వాత మెడికల్స్ కూడా నేను సక్సెస్ అయ్యాను. తర్వాత ఫిఫ్త్ స్టెప్లో మనకి కేసు లాగిన్ అవుతుందన్నమాట. అంటే నా కేసు అంతా కూడా లాగిన్ చేస్తారు. లాగిన్ చేసిన తర్వాత అండర్ రైటింగ్ జరుగుతుంది. ఇక్కడ మనకి అండర్ రైటింగ్ అంటారు. సో అండర్ రైటింగ్ జరిగిన తర్వాత కంపెనీ వాళ్ళు నాకు పాలసీ ఇవ్వాలా లేదనేది, నా హెల్త్ కండిషన్, తర్వాత నా ఇన్కమ్ ప్రూఫ్స్ ఇవి చూస్తారు. చూసుకున్న తర్వాత సిక్స్త్ స్టెప్లో మనకి పాలసీ, నేను తీసుకునే పాలసీ, నేను అప్లై చేసిన పాలసీ ఇష్యూడ్ అనమాట. ఇష్యూ చేసేస్తారు. అంటే మనకి మీనింగ్ ఏంటంటే అమలు. సో మనకి ఇంకా అక్కడి నుంచి నా పాలసీ రన్నింగ్ ఉంటుంది అనమాట, యాక్టివ్ అయిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను డిసెంబరు ఒక 15th చేశాను, ఒక 15 days టైం పట్టింది. ఇక్కడ జనవరి 1 మార్నింగ్ 10 సో ఈ జనవరి 1 మార్నింగ్ 10 నా పాలసీ ఇష్యూ అయింది. అంటే ఇక్కడ నుంచి నా పేరు మీద ఒక 50 లక్షల పాలసీ అనేది యాక్టివ్ అయిపోయింది అనమాట. సో ఇక్కడ నుంచి నాకు ఇదే రోజు రిస్క్ జరిగినా సరే నా ఫ్యామిలీకి ఇచ్చేస్తారు. మనకు ఉంటుంది పాలసీలో. ఆన్లైన్లో తీసుకుంటే మీకు డే 1 నుంచి రిస్క్ ఉంటుంది, బయట తీసుకుంటే మనకు అది పిఓఎస్ పాయింట్ ఆఫ్ సేల్ అంటారు. కొన్ని కండిషన్స్ మారుతాయి, 3 months వెయిటింగ్ పీరియడ్ అవన్నీ ఉంటాయి. మీరు అవన్నీ చూసుకొని తీసుకోండి, సరిపోతుంది. సో ఇదైతే మెయిన్ ఇంతే. ఇంకా మీకు పాలసీ ఇష్యూడ్ అంటే ఏమిటి. సో మీ నెక్స్ట్ వీడియోలో పాలసీ మనం తీసుకున్నాం కదా, తీసుకున్న తర్వాత ఈఎంఐ డేటు అంటే ఏంటి, కండిషన్స్ ఏంటని నేను మీకు చెప్తాను అనమాట. ఈ వీడియోలో అయితే ఇంతే అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్స్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం.